వెల్కమ్ టు తెలుగు కెరీర్ గైడ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఓఎంఆర్ షీట్లో బబ్లింగ్ ఎలా చేయాలి, ఓఎంఆర్ షీట్ బబుల్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కామన్ మిస్టేక్స్ ఎలా అవాయిడ్ చేయాలి అనేది తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మీకు ఒకటి అనిపించవచ్చు, ఇది బబ్లింగ్ చేయడం తెలిసిన విషయం కదా, కొత్త ఏముంది అని. కొందరికి బోర్ కూడా ఫీల్ అవ్వచ్చు ఈ టాపిక్. బట్ మన సక్సెస్లో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో లాస్ట్ వరకు మీరు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. కొంచెం పేషెన్స్గా ఉండి ఒకసారి ఈ చివరి వరకు ఈ వీడియో చూసే ప్రయత్నం చేయండి. ఈ టాపిక్ ఎంత ఇంపార్టెంటో మీకు అర్థమవుతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇక్కడ గ్రూప్ 2 రీసెంట్గా టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 స్టాటిస్టిక్స్ ఉన్నాయి. సో టీజీపీఎస్సీ వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేశారు. సో అఫీషియల్ వెబ్ నోట్స్ రిలీజ్ చేశారు. సో అందులో ఇక్కడ మనం గమనిస్తే గ్రూప్ 2 ఎగ్జామ్, సో అది 2024 డిసెంబర్లో జరిగింది. 2 days జరిగింది, 4 papers. ఇప్పుడు ఇక్కడ మనం గమనిస్తే క్యాండిడేట్స్ అటెండెడ్ ఫర్ ఆల్ 4 papers. ఎంత ఉంది? 2,49,964 ఇంత మెంబర్స్ 4 papers అటెంప్ట్ చేశారు. ఇక్కడ ద నెక్స్ట్ రోలో నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇన్వాలిడేటెడ్, ఎంతమంది ఇన్వాలిడేట్ అయిపోయారు? 13,315 మెంబర్స్. సో ఇంతమంది ఇన్వాలిడేట్ అయ్యారు. సో అప్రాక్సిమేట్లీ 2,50,000 మెంబర్స్ 4 papers అటెంప్ట్ చేశారు. నియర్లీ 13,300 మెంబర్స్ ఇన్వాలిడేట్ అయిపోయారు. సో ఇక్కడ గమనిస్తే ఈ నంబర్ అనేది 2,50,000లో 5.3%. సో ఒక క్యాండిడేట్ 4 papers అటెంప్ట్ చేస్తున్నాడు అంటే సో ఎంతో కొంత ప్రయత్నం చేస్తున్నాడని లెక్క. సో అందులో ఈ 2,50,000లో 13,000 మెంబర్స్ ఇన్వాలిడేట్ అయిపోయారు. సో ఆ నంబర్ మనం చూస్తే పర్సంటేజ్ వైజ్గా 4 papers రాసిన వాళ్ళు 5.3% పీపుల్ ఇన్వాలిడేట్ అయిపోయారు. నెక్స్ట్ గ్రూప్ 3 చూద్దాం. గ్రూప్ 3 ఎగ్జామ్ 17th November అండ్ యాజ్ వెల్ యాజ్ 18th November, టోటల్గా 3 papers. సో ఇక్కడ కూడా ఆల్ పేపర్స్ని అటెంప్ట్ చేసిన వారు 2,67,921 మెంబర్స్. ఇక్కడ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇన్వాలిడేటెడ్ ఎంతమంది? 18,364. సో ఇక్కడ కూడా మీరు గమనిస్తే ఈ నంబరు అటెంప్ట్ చేసిన వాళ్ళల్లో నియర్లీ 6.85% ఉంటుంది. సో వాళ్ళు ఫైనల్గా జిఆర్ఎల్కి ఈ 13,000 ఇక్కడ గ్రూప్ 2 విషయంలో ఈ 13,315 మెంబర్స్ని మైనస్ చేసి ఇంతమందికి జిఆర్ఎల్ ప్రకటించారు. ఇన్ కేస్ ఆఫ్ గ్రూప్ 3 ఆల్సో 2,49,557. సో ఇక్కడ మనం గమనిస్తే ఏంటంటే 5.3% ఆర్ 6.85% ఈజ్ నాట్ ఏ లెస్ నంబర్. అంటే 13,000 మెంబర్స్ ఇన్వాలిడేట్ కావడం అనేది ఇది ఒక చిన్న విషయం కాదన్నట్టు. 18,000 ఇక్కడ ఈ కేసులో. ఎందుకు అంటే ఒక పర్సన్ ఉన్నాడు, అతను ఒక ఆస్పిరెంట్ 2 to 3 years లేదా 3-4 years కష్టపడి, లేదు 1 year అనుకున్నా. సో 1 year అతను టైం స్పెండ్ చేసి ఒక సింపుల్ ఓఎంఆర్లో బబ్లింగ్ మిస్టేక్స్
లేకుంటే ఇంకా ఏదైనా మిస్టేక్ ఓఎంఆర్లో చేసేసి ఇన్వాలిడేట్ అవుతే అతని టైం వృధా అయిపోతుంది. 1 year టైం కానీ 2-3 years, ఒక సీరియస్ ఆస్పిరెంట్ ఒక 2-3 years ప్రిపేర్ అయిన ఆస్పిరెంట్ కానీ, ఒక 3-4 years ప్రిపేర్ అయిన ఆస్పిరెంట్ కానీ, వాళ్ళు అంత కష్టపడి ఎగ్జామ్ రాసి ఫైనల్గా వాళ్ళ పేపర్ ఇన్వాలిడేట్ అయితే అది ఎంత బాధ ఉంటుందో చెప్పండి. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఓఎంఆర్ బబ్లింగ్ టాపిక్ ఇది ఇంపార్టెంట్ టాపిక్, ఎందుకంటే ఇక్కడ మనకు స్టాటిస్టిక్స్ ఉన్నాయి. అంటే ఇంతమంది మిస్టేక్ చేస్తున్నారు. సో ఇందులో ఈ 13,000 మందిలో కనీసం ఒక ఐదుగురు సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారా వాళ్ళ జీవితాన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అంకితం చేసిన వాళ్ళు? 5 to 10 members. నేను ఇంకా చాలా మోడెస్ట్గా చెప్తున్నాను, చాలా ఎక్కువ ఉంటారని నా గెస్. సో వాళ్ళ జీవితాన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అంకితం చేసి ఇట్లా మిస్టేక్స్ చేస్తే వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు. సో ఈ వీడియో చేయడానికి ప్రధాన ఉద్దేశం, మీరు మీ అప్కమింగ్ ఎగ్జామ్స్లో ఇలాంటి మిస్టేక్స్ని చేయకండి. లెట్స్ మూవ్ ఫార్వర్డ్. ఇక్కడ మీకు శాంపుల్ ఓఎంఆర్ షీట్ని డిస్ప్లే చేశాను. సో ఇది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు మనకు ఈ శాంపుల్ ఓఎంఆర్ షీట్ని ఇచ్చారు. సో ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఓఎంఆర్ ఫ్రంట్ సైడ్ ఇక్కడ మనకు బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ పేజ్లో ఇన్స్ట్రక్షన్స్. సో మనం ఈ ఓఎంఆర్ని ఇంకా డీటెయిల్గా చూద్దాం. ఈ ఓఎంఆర్ని డీటెయిల్గా చూద్దాం. సో ఇది టీజీపీఎస్సీ వాళ్ళు ఇచ్చిన ఓఎంఆర్ షీట్. దాని శాంపుల్ వన్ ఆఫ్ ద శాంపుల్ ఓఎంఆర్ షీట్. గ్రూప్ 1కి వాళ్ళు ఇదే ఇచ్చారు. గ్రూప్ 1కి ఇది రిఫ్లెక్ట్ అయింది. గ్రూప్ 2లో పేపర్ ఒక ఎక్స్ట్రాగా పేపర్ యాడ్ చేశారు. గ్రూప్ 2 గ్రూప్ 3లో పేపర్ కోడ్ అని. బట్ మోర్ ఆర్ లెస్ ఏపీపీఎస్సీ అయినా టీజీపీఎస్సీ అయినా ఓఎంఆర్ ఇలానే ఉంటుంది. చిన్న మైనర్ చేంజెస్ ఉంటాయి, బట్ ఓఎంఆర్ ఈజ్ ఇలానే ఉంటుంది. మోస్ట్లీ 90% సమానం ఉంటుంది. సో ఇప్పుడు మనం అనాలిసిస్ చేద్దాం. మనం ఏ విధంగా మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి, ఏమైనా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చూద్దాం. సో ఇక్కడ ఉన్న 19 ఇన్స్ట్రక్షన్స్ని మనం డీకోడ్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయి? ఇన్స్ట్రక్షన్ దగ్గర ప్లీజ్ రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ బిఫోర్ ఫిల్లింగ్ ద ఓఎంఆర్ ఆన్సర్ షీట్. సో వాళ్ళు మెన్షన్ ఏం చేశారు? ప్లీజ్ రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ బిఫోర్ ఫిల్లింగ్ ద ఓఎంఆర్ ఆన్సర్ షీట్. అంటే ఈ ఇన్స్ట్రక్షన్స్ చదవండి అని. సో ఇక్కడ చాలామంది అభ్యర్థులకు డౌట్ అనిపించవచ్చు, ఈ ఇన్స్ట్రక్షన్స్ మనం ఎగ్జామ్ అంటే మ్యాక్సిమం సీరియస్ ఆస్పిరెంట్స్ ఇట్లా ఈ ఎగ్జామ్కి శాంపుల్ ఓఎంఆర్ షీట్ ఇలా ఉంటుంది అని సర్వీస్ కమిషన్ వాళ్ళు ఆల్రెడీ పెడతారు వెబ్సైట్లో, దాని ఇన్స్ట్రక్షన్స్ ఇలా ఉంటాయని. సో మనం కూడా ఇన్స్ట్రక్షన్స్ కొంత సీరియస్ ఆస్పిరెంట్స్ ఇన్స్ట్రక్షన్స్ చదవరని కాదు, ఈ ఇన్స్ట్రక్షన్స్ ఖచ్చితంగా చదువుతారు. సీరియస్ ఆస్పిరెంట్స్ టాపర్స్ కానీ ఎవరైనా సీరియస్ ఆస్పిరెంట్స్ ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్స్ చదువుతారు. కానీ ఎవరు చదవరు ఇలా అని నేను అనట్లేదు. కానీ ఇక్కడ నేను చెప్పదలిచే పాయింట్ ఏంటంటే, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి మనం ఇన్స్ట్రక్షన్స్ చదువుతాం, కాకపోతే ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏమవుతుందంటే ఆ హడావిడిలో మన ఇన్స్ట్రక్షన్స్ అనేటివి మనకు తెలుసున్నా అన్నీ మన మైండ్లో స్టోర్ అవి ఉండవు. సో ఓఎంఆర్ షీట్ ఇవ్వగానే హడావిడిగా ఏదో చేసే బదులు ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ చదవండి. మీరు ఆల్రెడీ చదివి ఉన్న ఇన్స్ట్రక్షన్స్, ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాను. సో ఎందుకు చెప్తున్నాను అంటే చూద్దాం నెక్స్ట్, అది మీకు రాన్ వీడియోలో అర్థమవుతుంది. అది ఎందుకు ఇంపార్టెంట్, ఇతను ఎందుకు ఇన్స్ట్రక్షన్స్ మళ్ళీ చదవమంటున్నాడు, మనం ఆల్రెడీ చదివినామే కదా, ఇది ఎప్పటికేలో చదువుతున్నాయి కదా అనుకుంటారు మీరు. కానీ లాస్ట్ వరకు చూడండి.
సో ఇన్స్ట్రక్షన్స్ చదివిన తర్వాతనే ఈ ఈ ఫ్రంట్ పేజ్లో మీరు పెన్ను పెట్టడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు వన్ బై వన్ ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ మనం చూద్దాం. మేక్ షూర్ దట్ ద OMR ఆన్సర్ షీట్ కంటైన్స్ యువర్ ప్రీ ప్రింటెడ్ హాల్ టికెట్ నెంబర్, ఫోటోగ్రాఫ్, నేమ్, ఫాదర్ నేమ్, ETC యాజ్ ప్రింటెడ్ ఇన్ ద హాల్ టికెట్. సో హాల్ టికెట్లో ఉన్న ఇక్కడ OMRలో ఉన్న డీటెయిల్స్, ప్రీ ప్రింటెడ్ డీటెయిల్స్ లైక్ హాల్ టికెట్ నెంబర్ కానీ, నేమ్, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఎవ్రీథింగ్ మన హాల్ టికెట్కి మ్యాచ్ అవుతున్నాయా లేదా చూసుకోండి అని చెప్తున్నాడు. ఇఫ్ ద డేటా ఈజ్ wrongly printed, the candidate is informed to bring it to the notice of invigilator immediately. సో ఏమైనా చేంజెస్ మీకు కనిపిస్తే, సో ఏమైనా వేరియేషన్స్ కనిపిస్తే ఇమీడియట్గా ఇన్విజిలేటర్కి ఇన్ఫామ్ చేయండి. సో మ్యాక్సిమం 99% కేసులో మనకు ఉండదు చేంజెస్, బట్ యాజ్ అన్ ఆస్పిరెంట్ యూ హ్యావ్ టు టాలీ ద డీటెయిల్స్, చెక్ చేసుకోవాలి డీటెయిల్స్. అండ్ సెకండ్ పాయింట్, ఇన్ కేస్ ఆఫ్ ఎ స్పాయిల్డ్, డ్యామేజ్డ్, మిస్ప్రింటెడ్ OMR ఆన్సర్ షీట్, return it to the invigilator immediately and request for blank OMR answer sheet where in the candidate is expected to fill in all the required details in the appropriate places including hall ticket number. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఒకవేళ ఇన్ కేస్ డ్యామేజ్ OMR షీట్ వచ్చింది అనుకోండి మీకు, లేకుంటే ఏదైనా తప్పు ప్రింట్ అయిన OMR షీట్ వచ్చింది అనుకోండి, సో ఇన్విజిలేటర్కి ఇచ్చేసేయండి ఇమీడియట్లీ, రిటర్న్ ఇట్ టు ద ఇన్విజిలేటర్కి చెప్పి దాన్ని రీజన్ చెప్పి అతనికి ఇచ్చేసి ఒక బ్లాంక్ OMR షీట్ని తీసుకొని అందులో నీ డీటెయిల్స్ ఫిల్ చేసుకోమంటున్నాడు. సో ఇది TGPSC వాళ్ళకి కరెంట్ రన్ అవుతున్న ప్రాసెస్, బట్ APPS వాళ్ళకి మైనర్ చేంజెస్ అటు ఇటు ఉండొచ్చు. సో అక్కడ ఏం ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో దాన్ని ఫాలో అవ్వండి. సో TGPSCలో ఏంటంటే OMRలో ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఇన్విజిలేటర్కి ఇచ్చేసేయమంటున్నాడు. వాళ్ళు ఒక బ్లాంక్ OMR ఇస్తారు. సో అందులో నువ్వు మాన్యువల్గా ఇక్కడ ప్రీ ప్రింటెడ్ డీటెయిల్స్ ఉంటాయి. సో వాళ్ళు ఇచ్చే బ్లాంక్లో మీరు కరెక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి అని చెప్తున్నాడు. సో మీరు ఆ బ్లాంక్ OMR షీట్లో కూడా డీటెయిల్స్ ఫిల్ చేసేటప్పుడు కూడా ఒకసారి చూసుకోండి ఏమైనా బాక్సెస్ ఉన్నాయా. సో బాక్స్లు ఉంటే ఇప్పుడు సపోజ్ ఆల్ టికెట్ నెంబర్కి ఒక బాక్స్ ఉందనుకోండి, ఒక 10 బాక్సెస్, ఒక పెద్ద బాక్స్ ఉంది, అలా 10 బాక్సెస్ ఉన్నాయి, 10 కాలమ్స్ ఉన్నాయి. సో ఆ 10 బాక్సెస్లో మీ హాల్ టికెట్ నెంబర్ని రాయాలి అట్లా. యాజ్ వెల్ యాజ్ నేమ్కి ఏమైనా బాక్సెస్ ఉన్నాయా, లేదు ఓన్లీ వైట్గా బ్లాంక్లు ఉందా. సో అది ఇన్విజిలేటర్ గైడెన్స్ తీసుకొని మీరు ఫిల్ ఇన్ చేయండి. థర్డ్, బిఫోర్ ఎంటరింగ్ ద క్వశ్చన్ పేపర్ బుక్లెట్ నెంబర్ ఆన్ ద OMR ఆన్సర్ షీట్, ఎన్ష్యూర్ దట్ క్వశ్చన్ పేపర్ బుక్లెట్ ఈజ్ ఇన్ ఫుల్ షేప్ విత్ ఆల్ ద 150 క్వశ్చన్స్ క్లియర్లీ ప్రింటెడ్. ఇది మ్యాక్సిమం అందరికీ వర్తిస్తుంది. సో మీరు క్వశ్చన్ పేపర్ బుక్లెట్ ఉంది, ఇక్కడ క్వశ్చన్ పేపర్ బుక్లెట్ నెంబర్ ఉంది, ఇక్కడ మీరు చూస్తే లెఫ్ట్ సైడ్. సో ఇక్కడ క్వశ్చన్ పేపర్ బుక్లెట్ నెంబర్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో బిఫోర్ ఎంటరింగ్ మీ క్వశ్చన్ పేపర్ బుక్లెట్లో ఆల్ 150 జస్ట్ ఒక లుక్ వేయండి అంతే, 150 క్వశ్చన్స్ ఉన్నాయా లేదా. సో ఇది కూడా 99% ప్లస్ కేసెస్లో ఇలాంటి మిస్టేక్స్ ఉండవు. 150 క్వశ్చన్స్ ప్రింట్ అయ్యి ఉంటాయి. బట్ ఎన్ష్యూర్ దట్ 150 క్వశ్చన్స్ ఉన్నాయా లేవా అనేది చెక్ చేయండి. నెక్స్ట్, బిఫోర్ యూ స్టార్ట్ ఆన్సరింగ్, క్వశ్చన్ పేపర్ బుక్లెట్ నెంబర్ షుడ్ బి రిటన్ ఇన్ ద స్పేస్ ప్రొవైడెడ్ అండ్ అప్రోప్రియేట్ సర్కిల్స్ హ్యావ్ టు బి డాక్యుమెంట్ ఇన్ ద OMR ఆన్సర్ షీట్. సో దట్స్ వాట్ ఐ సెడ్ ఎర్లియర్. సో ఇక్కడ మీరు క్వశ్చన్ పేపర్ బుక్లెట్ నెంబర్ చేయాల్సి ఉంటుంది, ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ సర్కిల్స్ కూడా ఎలా జనరల్గా క్వశ్చన్ పేపర్ బుక్లెట్ నెంబర్కి ఇక్కడ ఎంటర్ చేస్తావు, ఈ బాక్స్లో, ఇక్కడ ఉన్న బాక్సెస్లో నువ్వు క్వశ్చన్ పేపర్ బుక్లెట్ నెంబర్ ఎంటర్ చేస్తావు. నెక్స్ట్ ఈ సర్కిల్స్ కూడా
డాక్ చేయాల్సి ఉంటుంది, బబుల్ చేయాల్సి ఉంటుంది. అది ఎలానో చూద్దాం. ఇఫ్ ద ఇక్కడ నోట్, ఫోర్త్ పాయింట్కే నోట్, ఇఫ్ ద క్యాండిడేట్ fails to darken the correct question paper booklet number or leaves it blank, the OMR answer sheet will be liable for rejection and no correspondence in this regard shall be entertained. ఇక్కడ మళ్ళీ ఒకసారి చదువుదాం. ఇఫ్ ద క్యాండిడేట్ ఫెయిల్స్ టు డార్కెన్ ద కరెక్ట్ క్వశ్చన్ పేపర్ బుక్లెట్ నెంబర్ ఆర్ లీవ్స్ ఇట్ బ్లాంక్, the OMR answer sheet will be liable for rejection and no correspondence in this regard shall be entertained. So suppose నువ్వు బుక్లెట్ నెంబర్ వేసి సర్కిల్స్ డార్క్ చేయకుండా, లేదు సర్కిల్స్ డార్కెన్ చేసి బుక్లెట్ నెంబర్ చేయకుండా నీ OMR ఆన్సర్ షీట్ రిజెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నవి. సో no correspondence in this regard shall be entertained. సో నేను ఇలా చేశాను, తర్వాత ఎగ్జామ్ రాసిన మర్చిపోయానంటే కుదరదు. సో ఇఫ్ సంథింగ్ ఈజ్ ఇన్ ద బోర్డ్, అంటే ఇన్స్ట్రక్షన్స్లో ఇంకేదైనా మీకు బోర్డ్లో కనిపించింది అనుకోండి, లెటర్ కానీ ఫ్రేజ్ కానీ ఏదైనా సరే బోర్డ్లో అనిపించిందో దాన్ని ఒకటికి 2 సార్లు చదవండి. ఫిఫ్త్, సైన్ ఆన్ ద OMR ఆన్సర్ షీట్ ఇన్ ద స్పేస్ ప్రొవైడెడ్. Make sure that the invigilator signs in the space provided. Next, అంటే మళ్ళీ చదువుదాం, రిపీట్. Sign on the OMR answer sheet in the space provided. Make sure that the invigilator signs in the space provided. సో మీకు అలాట్ చేసిన దాంట్లో మీరు సైన్ పెట్టండి బాక్స్లో, అండ్ ఇన్విజిలేటర్ తోటి కూడా సైన్ తీసుకోండి అనేది చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, బోల్డ్గా రాశాడు, మేక్ షూర్ దట్ ద ఇన్విజిలేటర్ సైన్స్ ఇన్ ద స్పేస్ ప్రొవైడెడ్. సో ఇన్విజిలేటర్ సైన్ కూడా తీసుకోవాలి. నెక్స్ట్, కాపీ ద పారాగ్రాఫ్ గివెన్ ఇన్ దిస్ OMR ఆన్సర్ షీట్ ఇన్ ద స్పేస్ ప్రొవైడెడ్ ఇన్ యువర్ ఓన్ రన్నింగ్ హ్యాండ్ రైటింగ్ ఇన్ సీరియల్ నంబర్ 4 ఆఫ్ పార్ట్ ఏ. ఇక్కడ వాళ్ళు OMR షీట్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశారు, పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. సో పార్ట్ ఏలో సీరియల్ నెంబర్ 4 అంటే ఇది. సో ఇక్కడ ఉన్న పారాగ్రాఫ్ని రీప్రొడ్యూస్ చేయమన్నారు. సో ఈ 3 రోస్ ఇచ్చారు, బ్లాంక్ రోస్ ఇచ్చారు. ఈ బ్లాంక్ రోస్లో ఇక్కడ ఇచ్చిన పారాగ్రాఫ్ని రీప్రొడ్యూస్ చేయమంటున్నారు ఇన్ యువర్ ఓన్ హ్యాండ్ రైటింగ్. ఎందుకంటే నీ హ్యాండ్ రైటింగ్ని కూడా వాళ్ళు ట్రాక్ పెట్టుకుంటున్నారు అన్నట్టు. సో ఇన్ ఫర్దర్ ఇన్ ఫ్యూచర్లో ఏమన్నా కాంప్లికేషన్స్ ఉంటాయి, మన ఐడెంటిటీని వాళ్ళు ఇంకా డీప్గా చెక్ చేయాలనుకుంటే ఈ హ్యాండ్ రైటింగ్ని టాలీ చేస్తారు అన్నట్టు. సో ఎగ్జామ్ని ఈ క్యాండిడేటే రాసారా లేకుంటే ఎవరైనా ఇంపర్సనేట్ చేశారా, సో ఇలాంటి కేసెస్లో వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది అన్నట్టు. 7th పాయింట్, OMR answer sheet will be machine graded and processed by electronic means, that is computer and scanners. సో ఈ OMR షీట్ అనేది ఏంటి, సో వాళ్ళు జనరల్గా ఏం చేస్తారంటే ఈ OMR షీట్ని ఒక మెషిన్కి ఇచ్చేసేస్తారు. సో అది ఆటోమేటిక్గా రీడ్ చేసేసుకుంటుంది అన్నట్టు, డీటెయిల్స్ రీడ్ చేసేసుకుంటుంది. వాళ్ళు ఒక ఫైనల్కి, సో నాకు ఎగ్జాక్ట్ ప్రాసెస్ తెలియదు, బట్ ఎలా ఉంటుందని నేను అనుకుంటున్నాను అంటే, సో నాకు తెలిసి వాళ్ళకు ఒక OMR స్కాన్ చేసే డివైస్ ఉంటుంది. సో ఆ డివైస్లో ఇది ఇన్సర్ట్ చేస్తారు OMR షీట్ని. సో అప్పుడు ఏం చేస్తుందంటే వాళ్ళు ఆల్రెడీ ఫైనల్కి లోడ్ చేసి పెట్టేస్తారు, OMR షీట్ని ఇన్సర్ట్ చేసేస్తారు. వన్స్ ఇన్సర్ట్ చేయగానే అది అన్ని డీటెయిల్స్ క్యాప్చర్ చేసుకుంటుంది. హాల్ టికెట్ నెంబర్ ఎంత, మొత్తం క్యాండిడేట్ డీటెయిల్స్ చేస్తుంది, బుక్లెట్ నెంబర్ ఎంత అనేది క్యాప్చర్ చేసుకుంటుంది. సో ఈ బుక్లెట్ నెంబర్కి అది కీని వాళ్ళ డేటాబేస్లో అప్రాప్రియేట్ని ఫైనల్ కీని పూల్ చేసుకొని నీ క్వశ్చన్ పేపర్ని ఎవాల్యుయేట్ చేస్తుంది. సో బట్ అది ఎవాల్యుయేట్ చేసే ముందు బేసిక్ థింగ్స్ని చెక్ చేసుకుంటుంది. క్వశ్చన్ పేపర్ బుక్లెట్ నెంబర్ సరిగ్గా ఉందా లేదా, సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ ఉందా లేదా, సిగ్నేచర్ ఆఫ్ ద ఇన్విజిలేటర్ ఉందా లేదా, ఈ పారాగ్రాఫ్ రీప్రొడ్యూస్ చేశాడా. సో ఇలాంటి బేసిక్ డీటెయిల్స్ని రివ్యూ చేసుకున్న తర్వాతనే ఆ సిస్టమ్ అనేది ఎవాల్యుయేషన్ స్టార్ట్ చేస్తుంది. వన్స్ దానికి అది ఏదైనా ప్రాబ్లం వచ్చిందో, లైక్ సో OMRలో నువ్వు ఎక్కడైనా ఏదైనా రాసినావు అనుకో, ఇక్కడ సపోజ్ ఏదో ఒకటి రాసావు, సే
సంథింగ్ టీజీపీఎస్ అని రాసావు ఇంటెన్షనల్గా, ఇన్వాలిడ్ చేసేస్తుంది. సో బేసిక్స్ ఫస్ట్ అది చెక్ చేసుకున్న తర్వాతనే ఎవాల్యుయేషన్ స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇన్వాలిడేషన్ ఆఫ్ ఓఎంఆర్ ఆన్సర్ షీట్ డ్యూ టు ఇన్కంప్లీట్ ఆర్ ఇన్కరెక్ట్ ఫిల్లింగ్ ఆఫ్ ద ఓఎంఆర్ ఆన్సర్ షీట్ విల్ బీ ద సోల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద క్యాండిడేట్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఏదైనా ఇన్కరెక్ట్గా ఫిల్ చేసినావు, లైక్ నువ్వు సిగ్నేచర్ మిస్ చేసావు, లేదు బుక్లెట్ నెంబర్ మిస్ చేసావు, బుక్లెట్ నెంబర్ వేసావు సర్కిల్స్ డార్క్ సరిగా వేయలేదు, లేదు బుక్లెట్ నెంబర్ వేసావు ఇక్కడ 5 కాలమ్స్ ప్రాపర్గా ఫిల్ చేసావు, సిక్స్త్ కాలంలో ఇక్కడ ఆ నెంబర్ని డార్కెన్ చేయలేదు, అయినా ఇన్వాలిడేట్ చేస్తుంది. ఇన్విజిలేటర్ సైన్ లేదు, ఇన్వాలిడేట్ చేస్తుంది. పారాగ్రాఫ్ని రీప్రొడ్యూస్ చేయలేదు, ఇన్వాలిడేట్ చేస్తుంది. ఎక్కడైనా ఏమైనా రాసావు సైడ్ పొంటి, అంటే వాళ్ళు ఇచ్చిన ప్లేసెస్లో కాకుండా ఇంకెక్కడో రాసావు, అప్పుడు ఇన్వాలిడేట్ చేస్తుంది. సో ఇట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. సో ఇది మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మన ఓఎంఆర్ షీట్ అనేది సిస్టమ్ ప్రాపర్గా స్కాన్ చేసేటట్టు మనం జాగ్రత్త తీసుకోవాలి. నెక్స్ట్ 8th, యూస్ బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ టు డార్కెన్ ద సర్కిల్స్. పెన్స్ విత్ ఎనీ అదర్ కలర్స్ ఆర్ ప్రొహిబిటెడ్. డోంట్ యూస్ పెన్సిల్ ఆర్ ఇంక్ ఆర్ జెల్ పెన్. సో ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు, బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే, బ్లూ ఆర్ బ్లాక్. సో బాల్ పాయింట్ పెన్నే ఉపయోగించండి. నేను ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పాను. సో ఓఎంఆర్ని ఫాస్ట్గా బబుల్ చేయడానికి చాలామంది రోరిటో బాల్ పాయింట్ పెన్ని యూజ్ చేస్తున్నారు, ఓన్లీ బాల్ పాయింట్ పెన్. సో రోరిటోలో బాల్ పాయింట్ పెన్నే చూజ్ చేసుకోండి, అది మీకు తొందరగా బబుల్ చేయడానికి, సర్కిల్ని ఫిల్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ డోంట్ యూజ్ పెన్సిల్ ఆర్ ఇంక్ ఆర్ జెల్ పెన్. సో జెల్ పెన్ అస్సలు యూజ్ చేయకండి, జెల్ పెన్ యూజ్ చేస్తే ఇన్వాలిడేట్ అయిపోతుంది. పెన్స్ విత్ ఎనీ అదర్ కలర్స్ ఆర్ ప్రొహిబిటెడ్. సో వేరే ఏ కలర్స్ వాడకండి, బ్లూ ఆర్ బ్లాక్. సో నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోదాం. సో ఆల్రెడీ బుక్లెట్ నెంబర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంతకుముందు, బట్ ఇంకొకసారి చూద్దాం. సో ఇది ఇన్స్ట్రక్షన్స్లో 19th ఇన్స్ట్రక్షన్. ఎగ్జాంపుల్ ఫర్ రైటింగ్ ద క్వశ్చన్ పేపర్ బుక్లెట్ నంబర్ అండ్ డార్కెనింగ్ అప్రోప్రియేట్ సర్కిల్స్ ఫర్ క్వశ్చన్ పేపర్ బుక్లెట్ నెంబర్ ఆఫ్ 350753. సో ఇక్కడ కింద ఇమేజ్ చూస్తే ఇది మాస్టర్ పేపర్, గ్రూప్ 2 జనరల్ స్టడీస్ ఫస్ట్ పేపర్, మాస్టర్ పేపర్. అందులో ఇక్కడ చూడండి మీరు, క్వశ్చన్ పేపర్ బుక్లెట్ నెంబర్ ఉంది. సో మనకి ఇచ్చిన క్యాండిడేట్స్కి ఇచ్చిన పేపర్స్, ఇది మాస్టర్ పేపర్ కాబట్టి ఇక్కడ బుక్లెట్ నెంబర్ లేదు, బట్ క్యాండిడేట్స్కి ఇచ్చిన పేపర్లో ఇక్కడ బుక్లెట్ నెంబర్ ఉంది. సో మీరు అజ్యూమ్ చేసుకోండి బుక్లెట్ నెంబర్ అనేది 350753 అని. సో జనరల్గా ఏమవుతుందంటే ఆ 350753 ఇక్కడ ప్రింట్ అయ్యి వస్తుంది. సో ఇంకొక నెక్స్ట్ క్యాండిడేట్కి ఇంకొక రకంగా ప్రింట్ అవుతుంది, బుక్లెట్ నెంబర్ అని వేరీ అవుతుంది. సో ఆ బుక్లెట్ నెంబర్ని మీరు అప్రోప్రియేట్గా ఇక్కడ ఫిల్ చేయాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఓఎంఆర్ షీట్ చూస్తున్నారు కదా, సో ఇక్కడ ఈ ప్లేస్లో ఇక్కడ ఫిల్ చేయాలి, ఈ బాక్స్లో. సో ఎలా ఫిల్ చేయాలి చూద్దాం. ఇప్పుడు ఓఎంఆర్ షీట్ క్వశ్చన్ పేపర్ బుక్ నెంబర్ 350753 కదా, 350753. సో ఇక్కడ 6 బాక్సెస్ ఉన్నాయి కదా, ఆ నెంబర్ని ఎంటర్ చేయండి. ఫస్ట్ దాంట్లో 3, సెకండ్ దాంట్లో 5, థర్డ్ దాంట్లో 0, నెక్స్ట్ దాంట్లో 7, ఆ నెక్స్ట్ దాంట్లో 5, ఆ నెక్స్ట్ దాంట్లో 3. సో ఇలా క్వశ్చన్ పేపర్ బుక్లెట్ నెంబర్ ఎంటర్ చేస్తాం. ఇప్పుడు
ఇప్పుడు మళ్ళీ జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ బాక్స్కి సంబంధించిన సర్కిల్స్ ఇవి, ఈ బాక్స్కి సంబంధించిన సర్కిల్స్ ఇవి, అంతేగాని రో వైజ్ కాదు. ఫస్ట్ దానికి ఇది, సెకండ్ దానికి ఇది, అలా కాదు. సో అది బాగా గుర్తుపెట్టుకోండి. కాలం వైజ్. సో ఈ బాక్స్కి ఈ సర్కిల్స్ అప్రాప్రియేట్ సర్కిల్స్ ఇవి, ఈ బాక్స్కి 5కి అప్రాప్రియేట్ సర్కిల్స్ ఇవి, ఇలా. సో అండ్ సో ఆన్, లాస్ట్ బాక్స్కి కూడా అప్రాప్రియేట్ సర్కిల్స్ ఇవి. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, జనరల్గా టీజీపీఎస్సీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఓఎంఆర్ షీట్లో 0కి వెళ్ళి నంబరింగ్ స్టార్ట్ అవుతుంది. 0 1 2 3 4 5 6 7 8 9 అని. సో అది బాగా గమనించండి. కొందరు సపోజ్ 1 అని ఉందనుకోండి ఇక్కడ నంబరు, ఆయనతో ఫస్ట్ దాంట్లోనే ఫిల్ చేసేస్తారు 1 ఉంటుందేమో అనుకొని, కానీ అక్కడ 0 ఉంటుంది. సో అప్పుడు ఇన్వాలిడేట్ అయిపోతుంది. సో బీ కేర్ఫుల్ వెన్ ఎంటరింగ్ క్వశ్చన్ పేపర్ బుక్లెట్ నెంబర్ యాజ్ వెల్ యాజ్ డార్కనింగ్ ద సర్కిల్స్. సో ఇక్కడ వాళ్ళు ఎలా చేశారో చూద్దాం. ఇక్కడ 3 ఉంది. 3 ఉంటే మనం చూడండి, ఫస్ట్కి వెళ్ళి రండి 0 1 2 3. సో ఇక్కడ డార్క్ సర్కిల్ని ప్రాపర్గా డార్కెన్ చేశాడు. నెక్స్ట్ 5. సో 5 అంటే మళ్ళీ ఈ కాలమే చూడండి, ఈ కాలంలోనే 0 1 2 3 4 5. 0 అంటే 0, 7 అంటే 7, 5 అంటే 5, 3 అంటే 3. సో ఇలా క్వశ్చన్ పేపర్ బుక్లెట్ నెంబర్ని ప్రాపర్గా ఎంటర్ చేయండి, యాజ్ వెల్ యాజ్ సర్కిల్స్ని ప్రాపర్గా డార్కెన్ చేయండి. అండ్ క్వశ్చన్ పేపర్లో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అభ్యర్థులకు సూచనలని. సో వాటిని కూడా మీరు చదవండి. బిఫోర్ ఆన్సరింగ్ మీరు ఓఎంఆర్ షీట్ ఫ్రంట్ పేజ్లో మీ పెన్ను పెట్టక ముందు బోత్ ఓఎంఆర్ షీట్లో ఉన్న బ్యాక్ సైడ్ ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అన్నిటినీ చదవండి, ఈ క్వశ్చన్ పేపర్ బుక్లెట్ మీద ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అన్నిటినీ చదవండి. మనం చదివి ఉన్నా కానీ మర్చిపోతాం. సో అందుకనే చదవమని చెప్తున్నాను. సో అంటే మనకు తెలిసిన విషయాలే కదా అని ఇగ్నోర్ చేయకండి. సో సమ్టైమ్స్ ఇట్ కాస్ట్ అవర్ లైఫ్, అవర్ ఎఫర్ట్స్, అవర్ టైం. సో ఇది క్వశ్చన్ పేపర్ బుక్లెట్ నెంబర్ని. సో ఇన్స్ట్రక్షన్స్ చదవండి. సో ఇన్స్ట్రక్షన్స్ చదవడానికి మ్యాక్సిమం మీకు ఆల్రెడీ తెలుసున్న ఇన్స్ట్రక్షన్స్ కాబట్టి మీరు క్విక్గా గో త్రూ చేస్తారు. సో అప్పుడు మ్యాక్సిమం మీకు ఒక 5 minutes నాకు తెలిసి మీరు చేయగలుగుతారు. ఎందుకంటే ఒక 5 minutes వేస్ట్ అయిందని మీరు భావించిన, బట్ ఏమవుతుందంటే నీ పేపర్ ఇన్వాలిడేట్ అవ్వడం కన్నా 5 minutes నీ టైం వేస్ట్ అవ్వడం బెటరే కదా. సో అలా ఆలోచించండి. నెక్స్ట్, ninth instruction, don't write or mark outside the demarcated areas in the OMR answer sheet, as it may invalidate the OMR answer sheet. Don't write irrelevant matter or scribble on this sheet. Don't fold, tear, wrinkle or staple this sheet. So one by one sentence చూద్దాం. Don't write or mark outside the demarcated areas on this OMR answer sheet, as it may invalidate the OMR answer sheet. సో ఏ ఏరియా అయితే కేటాయించబడ్డదో ఆ ఏరియాలోనే రాయండి. లైక్ ఇప్పుడు క్వశ్చన్ పేపర్ బుక్లెట్ నెంబర్, ఇక్కడ గ్యాప్ ఉంది, ఇక్కడ నువ్వు ఏం చేయొద్దు. ఇక్కడ గ్యాప్ ఉంది, 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 ఏం చేయొద్దు. అసలు నీకు ఓఎంఆర్ షీట్లో నీకు కేటాయించిన ప్లేస్ అనే రాయాలి. ఎక్కడైతే రాయాలో అక్కడనే రాయాలి. అవుట్ సైడ్ రాయొద్దు. అవుట్ సైడ్ రాస్తే ఇన్వాలిడేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ ఉంది, దీన్ని బయటకు తీసుకురాకండి. ఇక్కడ వరకు ఇట్లా తీసుకురాకండి. మీరు చూసుకొని ఈ బాక్స్లో పట్టేటట్టే రాయండి. సో ఇక్కడ మీకు నా ఎక్స్పీరియన్స్ వల్ల మీకు
ఈ టాపిక్ని నేను ఇంకా సీరియస్గా తీసుకొని ఈ వీడియో చేయడానికి ఇంకొక కారణం ఏంటంటే, నేను రీసెంట్గా గ్రూప్ 2 ఎగ్జామ్ రాశాను తెలంగాణలో. సో ఫస్ట్ పేపర్ నేను నా రూమ్లో ఫస్ట్ బెంచ్ అండ్ ఎగ్జామ్ టెన్షన్ చాలా కొన్ని రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నాను. ఎగ్జామ్ టెన్షన్ అండ్ ఫస్ట్ బెంచ్. సో ఆ టెన్షన్లో నేను ఓఎంఆర్ ఇన్స్ట్రక్షన్స్ మిమ్మల్ని ఇంకొకసారి చదవడానికి కారణం ఏంటంటే, నేను ఓఎంఆర్ ఇన్స్ట్రక్షన్స్ చదివాను, 1-2 సార్లు చదివి ఉన్నాను ఆల్రెడీ. వాళ్ళు ఎప్పుడైతే వెబ్ నోట్స్ రిలీజ్ చేశారో ఎగ్జామ్ కాకముందే, ఇలా ఉంటుంది శాంపుల్ ఓఎంఆర్ షీట్ ఇలా ఉంటుంది అన్నప్పుడు నేను అవన్నీ చేశాను, అవన్నీ ఇన్స్ట్రక్షన్ చదివి పెట్టుకున్నాను. బట్ నేనే అంతా చదివిన వాడిని ఎగ్జామినేషన్ హాల్లో అంటే కన్ఫ్యూజన్ గురయ్యాను. అంటే అటెన్షన్లో నేను ఇన్స్ట్రక్షన్ చదవలేదు. అంటే ఇన్స్ట్రక్షన్ చదివితే నాకు గుర్తుకొస్తుండే. నేను చేసిన ఒక సిల్లీ మిస్టేక్ ఏంటంటే, ఇక్కడ రీప్రొడ్యూస్ ద పారాగ్రాఫ్ బిలో ఇన్ యువర్ ఓన్ రన్నింగ్ హ్యాండ్ రైటింగ్ అన్నారు కదా. సో ఇక్కడ ఇచ్చారు, ఐ హియర్ బై గివ్ అన్ అండర్టేకింగ్ దట్ ఐ విల్ రిటర్న్ ద ఓఎంఆర్ ఆన్సర్ షీట్. సో ఈ పారాగ్రాఫ్ని రీప్రొడ్యూస్ చేయమన్నారు కదా. సో ఏమైందంటే లాస్ట్లో ఇక్కడ లాస్ట్ వర్డ్ ఏంటండి, ఎగ్జామినేషన్ ఉంది కదా. ఈ ఎగ్జామినేషన్ అనేది అందులో లాస్ట్ 3 or 4 లెటర్స్ ఇట్లా బయటకు వెళ్ళిపోయినాయి. సో నేను అప్పుడు చాలా టెన్షన్ పడిపోయాను అన్నట్టు. తర్వాత నేను ఇన్స్ట్రక్షన్ చూసుకుంటే, ఇప్పుడు ఇక్కడ మీరు 9th ఇన్స్ట్రక్షన్ చూస్తున్నారు కదా, డోంట్ రైట్ ఆర్ మార్క్ అవుట్ సైడ్ ద డిమార్కెటెడ్ ఏరియాస్ ఆన్ దిస్ ఓఎంఆర్ ఆన్సర్ షీట్ యాజ్ ఇట్ మే ఇన్వాలిడేట్ ద ఓఎంఆర్ ఆన్సర్ షీట్. సో నేనేమనుకున్నా అంటే, ఏమో ఇన్వాలిడేట్ అవుతుంది అనుకున్నాను ఇక. సో ఇన్విజిలేటర్ని కూడా అడిగాను, సార్ ఇట్లా బయటకు పోయింది అది ఇది అంటే, ఏం కాదులే అమ్మా అన్నాడు. కాకపోతే ఆ మిస్టేక్ని మీరు రిపీట్ చేయకండి. నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, ఆ మిస్టేక్ నేను చేశాను. లక్కీలీ నేను బబ్లింగ్ మిస్టేక్స్ కానీ ఇంకే మిస్టేక్స్ చేయలేదు. నా ఫస్ట్ పేపర్లో నేను చేసిన ఒక చిన్న ఓఎంఆర్ షీట్లో మిస్టేక్ ఏంటంటే, ఆ 3-4 లెటర్స్ అనేటివి ఆ లాస్ట్ వర్డ్లో నాకు బయటకు వచ్చినాయి. అంటే నేను ప్రాపర్గా ప్లానింగ్ చేసుకోలేదు. ఆ హడావిడిలో ఆ లాస్ట్ 4 లెటర్స్ వచ్చేసినాయి అన్నట్టు, అట్లా బయటకి. నేను ఇంటెన్షనల్గా చేయలేదు. సో లక్కీలీ నా ఓఎంఆర్ షీట్ వ్యాలిడ్ అయ్యింది. బట్ మనకు తెలియదు కదా, అది లాస్ట్ ఫైనల్ రిజల్ట్ వచ్చే వరకు కూడా తెలియదు ఇన్వాలిడేట్ అవుతుందా వ్యాలిడ్ అవుతుందా అనేది కదా. సో మీరు ఆ మిస్టేక్స్ చేయకండి. సో నేను బబ్లింగ్ మిస్టేక్ నాకు తెలుసు, బబ్లింగ్ మిస్టేక్ అస్సలు చేయొద్దని తెలుసు. కానీ ఈ ప్రొడ్యూస్ చేసే క్రమంలో ఏమైందంటే 4 లెటర్స్ బయటకు పోయినాయి. సో నేను చాలా రిగ్రెట్ అయ్యా. ఎగ్జామ్ పేపర్ టఫ్ వచ్చింది. సో ఇవన్నీ ఆ ప్రెషర్ని క్రియేట్ చేసినాయి అన్నట్టు నాకు ఫస్ట్ ఎగ్జామ్లో. సో ఇలాంటి మిస్టేక్స్ మీరు చేయకండి. డోంట్ రైట్ ఆర్ మార్క్ అవుట్ సైడ్ ద డిమార్కెడ్ ఏరియాస్ ఆన్ దిస్ ఓఎంఆర్ ఆన్సర్ షీట్ యాజ్ ఇట్ మే ఇన్వాలిడేట్ ద ఓఎంఆర్ ఆన్సర్ షీట్. సో మీరు ఎక్కడ గ్యాప్ ఉన్నా, మీకు ఏ ప్లేస్ కేటాయిస్తే ఆ ప్లేస్నే రాయండి. లైక్ క్వశ్చన్ పేపర్ బుక్లెట్ నెంబర్ ఈ డబ్బాలోనే, సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇందులోనే, మీరు రీప్రొడ్యూస్ చేసినది ఈ డబ్బా దాటిపోనీయకండి. సో అలా మీరు ప్లాన్ చేసుకోండి. సో టెన్షన్ అంటే నాది వెరీ వెరీ మైనర్ మిస్టేక్ కాబట్టి అది వ్యాలిడేట్ అయిపోయింది. బట్ ఆ మిస్టేక్ని నేను మళ్ళీ ఇక నెక్స్ట్ 3 పేపర్స్లో నేను రిపీట్ చేయలేదు. ఓకేనా, ఆ నెక్స్ట్ 3 పేపర్స్లో రిపీట్ చేయలేదు. సో మీకు అందుకని ఈ వీడియో చేయడానికి ఇది కూడా ఒక ముఖ్య కారణం. నెక్స్ట్ పాయింట్, డోంట్ రైట్ ఇర్రిలెవెంట్ మ్యాటర్ ఆర్ స్క్రిబుల్ ఆన్ దిస్ షీట్. సో ఇర్రిలెవెంట్ మ్యాటర్ ఏం రాయకండి. మీ గాడ్ నేమ్ రాయడం కానీ అట్లా అలాంటివి చేయకండి. ఇలాంటివి చేయకండి. డోంట్ ఫోల్డ్, టియర్, రింకిల్ ఆర్ స్టేపుల్ ది షీట్. అంటే ఫోల్డ్ చేయకండి ఓఎంఆర్ షీట్ని, టియర్ చేయకండి. జాగ్రత్తగా కాపాడుకోండి ఓఎంఆర్ షీట్ని. సో అండ్ వ్రింకిల్, ముడతలు పడనీయకండి, స్టేపుల్ చేయకండి. సో ఇలాంటి మిస్టేక్. సో జాగ్రత్తగా ఓఎంఆర్ షీట్ని మీరు, క్వశ్చన్ పేపర్ ఉంటుంది కదా, మన క్వశ్చన్ పేపర్ బుక్లెట్ ఇప్పుడు బుక్లెట్స్ ఒక 20-30 పేజ్ బుక్లెట్స్ వస్తున్నాయి ఈజీగా. సో ఎత్తుకొరకే మీరు రాసేటప్పుడు తిరగకుండా ఉండడానికి ఆ క్వశ్చన్ పేపర్ బుక్లెట్ మధ్యలో ఈ ఓఎంఆర్ షీట్ని పెట్టుకొని రాయండి. కొంచెం ఎత్తుగా ఉంటుంది, అది చిన్నడానికి ఆస్కారం ఉండదు మీరు రాసేటప్పుడు.
హోల్ పడడానికి అవకాశం ఉండదు. సో ఇలాంటి చాలా సెన్సిటివ్గా చాలా ప్రాపర్గా కాపాడుకోండి. అంటే ఇప్పుడు ఇంత సెన్సిటివ్గా అనిపిస్తుంది మనకి ఎగ్జామ్ రాగానే క్లారిటీ వచ్చేస్తుంది. బట్ అంత అనుకున్నంత ఎంత సెన్సిటివ్ ఏమి ఉండదు కానీ బట్ మీరు ఈ పాయింట్స్ని దృష్టిలో పెట్టుకోండి. నెక్స్ట్ 10th, the OMR answer sheet will be invalidated if the candidate writes the hall ticket number in any place of OMR answer sheet except in blank OMR answer sheet at the space provided for the purpose. సో సేమ్ ఇంతకుముందు అదే హాల్ టికెట్ నెంబర్ రాయకండి, ఎక్కడా రాయకండి అని చెప్తున్నాడు. Writing symbols or any type of identification marks etc on OMR answer sheet will also lead to invalidation. సో ఎలాంటివి రాయకండి, ఎలాంటి మార్క్స్ పెట్టుకోకండి. ఎలాంటి అంటే ఆ సింబల్స్ ఏంటంటే వాళ్ళు ఎలా కన్సిడర్ చేస్తారంటే ఇతను సింబల్ పెట్టాడు, ఓకే ఇది ఏదైనా ఫ్రాడ్లెంట్ అంటే ఎవరైనా అతనికి తెలిసిన వ్యక్తిని ఈ సింబల్ ద్వారా ఐడెంటిఫై చేసి ఎక్కువ మార్క్ కొట్టేయాలనుకుంటున్నాను అనే విషయంలో ఏం చేస్తారంటే ఇన్వాలిడేట్ చేస్తారు. సో ఎలాంటి సింబల్స్ కానీ ఎలాంటి రాతలు కానీ అన్నీ ఏవి రాయకండి. సో బ్లాంక్ ఓఎంఆర్ కేసులో హాల్ టికెట్ నెంబర్ని రాయండి అని చెప్తున్నాడు. సో జనరల్గా ఆ కేసు అందరికీ ఉండదు. ఇన్ కేస్ మీకు ఇచ్చిన ఓఎంఆర్లో మిస్టేక్స్ ఉంటే అప్పుడు బ్లాంక్ ఓఎంఆర్ తీసుకుంటే అప్పుడు హాల్ టికెట్కి ఇచ్చిన స్పేస్లో హాల్ టికెట్ నెంబర్ రాయొచ్చు అని మీరు ఆల్రెడీ ప్రింటెడ్ దాంట్లో రాయొద్దు అని చెప్తున్నాడు. చేంజింగ్ అన్ ఆన్సర్ ఈజ్ నాట్ అలౌడ్. సో ఆన్సర్ చేంజ్ అనేది నాట్ అలౌడ్. సో ఇది అందరికీ తెలిసిన విషయమే. వైల్ ఆన్సరింగ్ చూస్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్ ఆన్సర్ ఫ్రమ్ ద 4 choices given below the question and darken the same in the corresponding circle in the OMR sheet. Don't shade more than one circle for a question. అంతే కదా, ఫస్ట్ దానికి ఏది ఆన్సర్ 1 2 3 4లో ఏది ఆన్సర్, సెకండ్ దానికి ఒకటే సర్కిల్ని డార్క్ చేయండి. డోంట్ షేడ్ మోర్ దెన్ 1 circle ఫర్ ఏ క్వశ్చన్. ఈవెన్ 2 or 3 ఆన్సర్లు మీకు కరెక్ట్ అనిపించినా, ఒకవేళ 2 ఆన్సర్స్ కరెక్ట్ అనిపించినా ఏదో ఒకదాన్ని బెస్ట్ని ఎంచుకోండి అని చెప్తున్నాడు. ద క్యాండిడేట్స్ జనరల్గా ఒకటే ఉంటుంది, కొన్ని రేర్ కేసెస్లో కొన్ని 2 options రైట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అప్పుడు మీరు కూడా ఏదో ఒక బెస్ట్ ఆన్సర్ని చూజ్ చేసుకోండి. 2 ఆన్సర్స్ చూజ్ చేసుకుంటే ఆ క్వశ్చన్ ఇన్వాలిడ్ ఆన్సర్ అయిపోతుంది. సో ఆబ్వియస్గా మార్కులు కట్ అయిపోతాయి మీకు. The candidates must fully satisfy themselves about the accuracy of the answer before darkening the appropriate circle, as change of answer after darkening one circle will also lead to invalidation of that answer. సో అదే చెప్తున్నాడు. ఇప్పుడు 2 పెట్టావు, ఫస్ట్ దానికి 2 పెట్టావు, కానీ నీకు 3 అనిపించింది, తర్వాత 3 దిద్దుతున్నావు అనుకో, అప్పుడు ఆన్సర్ ఇన్వాలిడేట్ అయిపోతుంది. సో లీవ్ ఇట్, ఇంకేం చేయలేము ఒక్కసారి పెట్టాక. యూజ్ ఆఫ్ ఇరేజర్ ఆర్ వైట్ ఫ్లూయిడ్ ఆన్ ద OMR sheet is not permitted as the OMR answer sheets are machine gradable and it may lead to invalid. సో మీరు వైట్నర్ కానీ ఇరేజర్ కానీ అలాంటి పిచ్చి పనులు యూజ్ చేయకండి. ఎవరైనా ఇన్విజిలేటర్ మీకు వైట్ ఫ్లూయిడ్ పెడదాం, ఇరేజర్ పెడదాం అని వాళ్ళకి అవగాహన లేకుండా, కొందరికి అవగాహన కూడా ఉండదు, అలాంటి క్యాండిడేట్స్ ఉంటారు. సో వాళ్ళకి మీరు చెప్పండి క్లియర్గా, అది ఇన్వాలిడేట్ అయిపోతుంది. మీ పేపరే ఇన్వాలిడేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో వన్స్ మీ ఆన్సర్ పోయింది అనుకుంటే పోయింది అంతే, ఇక మీరు దాన్ని ఇంకేం చేయడానికి ప్రయత్నించకండి. నెక్స్ట్ బెస్ట్ పెట్టడానికి ట్రై చేయండి. ద క్యాండిడేట్ షుడ్ రిటర్న్ ద OMR ఆన్సర్ షీట్ బిఫోర్ లీవింగ్ ద ఎగ్జామినేషన్ హాల్. ఖచ్చితంగా ఇవ్వండి. ఫెయిల్యూర్ టు డూ సో విల్ మేక్ హిమ్ ఆర్ లయబుల్ ఫర్ క్రిమినల్ యాక్షన్. సో ఇవ్వకుంటే క్రిమినల్ యాక్షన్ తీసుకుంటారని అంటున్నారు. మ్యాక్సిమం మనం చేయం కదా అది. నెక్స్ట్ 13th, in case the candidate violates any of the OMR answer sheet related instruction, the OMR answer sheet is liable to be rejected. సో అదే OMR ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్గా ఫాలో అవ్వమని ఇండైరెక్ట్గా మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాడు. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ అదర్ అంబిగ్యూటీ ద డెసిషన్ ఆఫ్ ద TGPSC ఫైనల్. సో ఆబ్వియస్గా వాళ్ళు ఇవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసారు. నాకు తెలిసి మ్యాక్సిమం ఇంతకు మించి ఇన్స్ట్రక్షన్స్ ఉండవు. ఇన్ కేస్ ఎనీ అంబిగ్యూటీ ఉంటే వాళ్ళు TGPSC వాళ్ళ డిసిషన్ ఫైనల్ అని చెప్తున్నాడు. 15th, the digital copy of each candidate answered OMR answer sheet will be made available in the candidate login in the TGPSC website. సో ఇది TGPSC స్పెసిఫిక్ది. సో అన్ని సర్వీస్ కమిషన్స్, అన్ని బోర్డ్స్, రిక్రూటింగ్ బోర్డ్స్ అలా
అనేది మనకు తెలియదు. ఇది స్పెసిఫిక్ టు టీజీపీఎస్సీ. 16th, the question paper booklet number is printed in bilingual, English or Telugu or English or Urdu. In case of any discrepancy between English and Telugu or between English and Urdu version, English version shall be treated as final. If appropriate word for any English word is not found in Telugu or Urdu, it would be translated. So జనరల్గా ఈ ఇన్స్ట్రక్షన్ మనకి క్వశ్చన్ పేపర్ బుక్లెట్ పైన కూడా ఉంటుంది. సో జనరల్గా మనం అప్లికేషన్ పెట్టేటప్పుడే మన క్వశ్చన్ పేపర్ ఏ లాంగ్వేజ్లో ఉండాలని చూస్ చేసుకుంటాం. జనరల్గా ఇంగ్లీష్ ప్లస్ అవర్ నేటివ్ లాంగ్వేజ్ ఉంటుంది. సో అతను క్లియర్గా చెప్తుండే ఏంటంటే తెలుగులో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇంగ్లీష్లో, లేదు ఉర్దూలో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇంగ్లీష్లో, ఏదైతే ఇంగ్లీష్లో అదే ఫైనల్, డిస్క్రిపెన్సీ ఉంటే. సో జాగ్రత్తగా ఉండండి. మీకు ఏదైనా క్వశ్చన్ అర్థం కాకుంటే, ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ తెలుగు బ్యాక్గ్రౌండ్, క్వశ్చన్ అర్థం కాకుంటే ఇంగ్లీష్లో చూడండి. ఈవెన్ దో యు ఆర్, సో మనం బోత్ చూస్తాం కదా, ఇంగ్లీష్ తెలుగు చూస్తాం, తెలుగు ఇంగ్లీష్ చూస్తాం. ఏ మీడియం వాళ్ళు అట్లా, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తెలుగు కూడా చూస్తారు కొంతమంది. నేను ఒక పేపర్ని ఇంగ్లీష్లో చూస్తాను, ఒక పేపర్ని తెలుగులో చూస్తాను, అంటే డిఫరెన్స్ అన్నట్టు. ఇప్పుడు నేను ఎకానమీని, నాకు ఇంగ్లీష్లో బాగా అలవాటు, తెలుగు కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో నేను ఎకనామిక్ పేపర్ని ఇంగ్లీష్లోనే చదువుతాను. తెలంగాణ మూమెంట్ పేపర్ని నేను తెలుగులో చదువుతాను. సో ఏదైనా క్వశ్చన్లో ఇప్పుడు నేను తెలుగులో తెలంగాణ మూమెంట్ పేపర్ నాకు డిస్క్రిపెన్సీ అనిపించింది, సో నేను ఇంగ్లీష్లో రెఫర్ చేస్తాను అన్నట్టు. సో అట్లా మీరు కూడా రెఫర్ చేయండి. సో రేర్ కేసెస్లో ఇలాంటి డిస్క్రిపెన్సీస్ ఉంటాయి. సో ఈ ఇన్స్ట్రక్షన్ మీకు క్వశ్చన్ పేపర్ బుక్లెట్ పైన ఉంటుంది. నెక్స్ట్ 17th, candidate shall enroll with biometric, fingerprint and photo data during the examination, failing which his or her candidature will be null. సో బయోమెట్రిక్ మీకు తీసుకుంటారు. వాళ్ళు ఎందుకు తీసుకుంటారంటే మనం అటెండ్ అయినామని వాళ్ళకు గుర్తుగా తీసుకుంటారు అన్నట్టు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బయోమెట్రిక్ని వ్యాలిడేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అట్లా సెక్యూరిటీ పర్పస్, ఈ క్యాండిడేట్ రాసిండా, వేరే క్యాండిడేట్ ఇతని ప్లేస్లో వచ్చి రాసిండా, ఇలాంటివి జరగకుండా వాళ్ళు, ఇది అడిషనల్ మెజర్ అన్నట్టు. ఇప్పుడు అందరూ 99% మ్యాక్సిమం అన్ని ఎగ్జామ్స్ వాళ్ళు బయోమెట్రిక్ తీసుకుంటున్నారు. The biometric data collected will be authenticated or verified at various stages during the implement. సో అదే చెప్పాను కదా. సో వాళ్ళకి డౌట్ వస్తే బయోమెట్రిక్స్ కూడా అప్పుడు ఇచ్చిన బయోమెట్రిక్కి నువ్వు ఇన్ కేసు నువ్వు సెలెక్ట్ అయినప్పుడు అప్పుడు ఇచ్చిన బయోమెట్రిక్కి ఇప్పుడు ఇచ్చిన బయోమెట్రిక్కి టాల్ చేస్తారు అన్నట్టు. ఓకే, సో అలా ఎన్ష్యూర్ చేసుకుని ఓకే ఈ క్యాండిడేట్. కొందరు ఫ్రాడ్ క్యాండిడేట్స్ ఉంటారు, కొందరు ఇంపార్సనేట్ చేస్తారు అన్నట్టు. వేరే క్యాండిడేట్ని పంపించి ఎగ్జామ్ రాస్తారు, అప్పుడు వాడు బయోమెట్రిక్ వాడిని ఇచ్చిండు అనుకో. ఇప్పుడు క్యాండిడేట్ ఇప్పుడు వచ్చాడు సర్టిఫికేట్ వెరిఫికేషన్, అప్పుడు బయోమెట్రిక్ వ్యాలిడేట్ చేస్తారు. మ్యాచ్ కాకుంటే క్రిమినల్ యాక్షన్ ఉంటుంది. నెక్స్ట్, correct or incorrect way of darkening or shading is shown in the table below for strict compliance. సో ఎలా సర్కిల్ని డార్కెన్ చేయాలనేది చూపించిండు అన్నట్టు. సో ఇది చేస్తే వ్యాలిడ్, ఇలా ఫస్ట్లో. సెకండ్ది కూడా వ్యాలిడ్. సో ఫస్ట్లో అభ్యర్థి యాస్పిరెంట్ ఆప్షన్ 3 సెలెక్ట్ చేసుకున్నాడు అన్నట్టు. సెకండ్ ఎగ్జాంపుల్ అభ్యర్థి ఆప్షన్ 2ని సెలెక్ట్ చేసుకున్నాడు అన్నట్టు. సో ఇవి కరెక్ట్ వే ఆఫ్ డార్కెనింగ్. సో నెక్స్ట్, ఇవన్నీ ఇన్వాలిడ్ కేసెస్. చూడండి, పార్షల్గా డార్కెనింగ్ చేశాడు, ఇట్లా ఒక చందమామలుగా పెట్టిండు, ఇది కూడా ఇక్కడ ఒక టిక్ మార్క్ పెట్టిండు, ఇక్కడ ఒక ఎక్స్ మార్క్ పెట్టిండు, ఇక్కడ 2 సర్కిల్స్ డార్కెనింగ్ చేసి తర్వాత 2 చేసినా అని ఒకటి కరెక్ట్ ఒకటి తప్పు అని పెట్టిండు. ఇక్కడ 2 పార్షల్గా డార్కెన్ చేసిండు, ఇక్కడ ఒకటి డార్కెన్ చేసి ఒకటి పార్షల్గా డార్కెనింగ్ చేసే ప్రయత్నం చేసి మళ్ళీ తప్పని తెలుసుకొని ఎక్స్ మార్క్ పెట్టి ఇంకోది ఫుల్ డార్కెన్ చేసిండు, ఇది ఇన్వాలిడే. సేమ్ ఇలాంటిది ఈ కేసు కూడా 11ది. నెక్స్ట్ ఈ 12 దాంట్లో డార్కెనింగ్ అనేది ఎక్స్టెండ్ అయింది, ఇది ఇన్వాలిడే. ఇది కూడా ఇంప్రాపర్ డార్కెనింగ్. 13th, 14th అన్ని డార్కెనింగ్ చేసిండు తెలియగా. 15th కూడా అంతే, ఒకటి థిక్గా డార్కెన్ చేసిండు, ఒకటి లైట్గా డార్కెన్ చేసాడు, అయినా ఇన్వాలిడేట్ అవుతుంది. ఇక్కడ ఒక డార్క్ పెట్టి వదిలేసిండు, అయినా ఇన్వాలిడేట్ అవుతుంది. సో ఇలా డార్కెన్ చేయాలి. ఫస్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ ఇవి మనకు తెలిసినవే, కానీ మళ్ళీ ఒకసారి చూసుకోండి.
ఇక్కడ నోట్ ఇచ్చిండు, రెస్పాన్స్ ఈజ్ వ్యాలిడ్ ఇఫ్ ఓన్లీ వన్ డార్క్ అండ్ వన్ సర్కిల్ ప్రాపర్లీ, ఐదర్ వన్ నాట్ ఏదో ఒక డార్క్ అని చేయండి అని చెప్తుండు, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ 1 మార్క్ విల్ అవార్డెడ్, అంతే కదా. సో డార్క్ అని చేస్తే కరెక్ట్ ఆన్సర్ డార్క్ అని చేస్తే దానికి ఎన్ని మార్క్స్ కేటాయించారో అన్ని మార్క్స్ మీకు వస్తాయి. ఈవెన్ ఇఫ్ ద క్యాండిడేట్ ఫీల్స్ దట్ దెర్ ఆర్ 2 ఆన్సర్స్ ఓన్లీ వన్ సర్కిల్ షుడ్ బి డార్కెండ్ విచ్ ఈజ్ నియరెస్ట్ ఆర్ క్లోజెస్ట్ టు ఆన్సర్, ఇఫ్ 2 or more circles are darkened it will be treated as invalid. అంతే. సో ఈవెన్ మీకు 2 ఆన్సర్స్ కరెక్ట్ అనిపించినా ఏదో ఒక అప్రాప్రియేట్ ఆన్సర్ని బెస్ట్ ఆన్సర్ని చూజ్ చేసుకొని డార్క్ చేయండి, అంతే 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 కదా అని 2 చేయకండి, ఇన్వాలిడ్ అయిపోతుంది, ఆన్సర్ ఇన్వాలిడ్ అయిపోతుంది. సో ఇవి ఇన్స్ట్రక్షన్స్. జస్ట్ నేను చూద్దాం. సో ఇక్కడ 19 ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. 19 ఇన్స్ట్రక్షన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, అండ్ ఓఎంఆర్ షీట్ ఎలా ఉంటుందో చెప్పేశాను. సో ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ని చదవండి. మీరు ఆల్రెడీ చదివి ఉన్నా మళ్ళీ చదవండి. అప్రాప్రియేట్ ప్లేస్లోనే వ్రాయండి. సో ఎగ్జాంపుల్, రీప్రొడ్యూసింగ్ the paragraph. సో ఇక్కడ చెప్పాను కదా, అక్కడ బాక్స్ ఇచ్చిండు పారాగ్రాఫ్లో, సో ఈ బాక్స్లోనే రీప్రొడ్యూస్ చేయండి. ఇట్లా అవుట్ సైడ్ మీరు రాసిన టెక్స్ట్ అవుట్ సైడ్ పోవడానికి చేయకండి. అక్కడ లాస్ట్ వర్డ్ ఏముంది, ఎగ్జామినేషన్ ఉంది కదండి, ఎగ్జామినేషన్ ఇట్లా వెళ్ళిపోకండి. సో ఈ బాక్స్లోనే ఇక్కడ 3 rows ఇచ్చాడు కదా, ఈ 3 rowsలోనే పట్టేయడానికి ట్రై చేయండి ఇట్లా, అంతే తప్ప ఇట్లా బయట కోనియకండి. అండ్ ఓఎంఆర్ షీట్లో ఎక్కడ పడితే ఈ ఖాళీ ప్లేస్లలో ఏమీ రాయకండి, ఏమీ రాయదు, ఓకేనా. సో అన్ని ఇన్స్ట్రక్షన్స్ మనం కవర్ చేసాం. ఇవి జస్ట్ మళ్ళీ చిన్న గుర్తు చేయడానికి అంతే తప్ప మనం ఆల్రెడీ కవర్ చేసాం. మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి వీడియో చూడండి, ఇన్స్ట్రక్షన్ చదవండి, క్వశ్చన్ పేపర్ బుక్లెట్ నెంబర్ని అప్రాప్రియేట్ చేయండి, ఓకే. సో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సో ఇక్కడ ఓఎంఆర్ ఉంది కదా, సో ఓఎంఆర్లో ఆన్సర్స్ వ్యాలిడేట్ చేయకముందు మీ బేసిక్ డీటెయిల్స్ ఉండాలి. అది మీ బేసిక్ డీటెయిల్స్ అది ఓఎంఆర్ డివైస్ స్కాన్ చేసినాకనే అది ఎవాల్యుయేట్ చేయడం స్టార్ట్ చేస్తుందని చెప్పిన కదా. సో మీరు ఆతృతలో సరేలే సిగ్నేచర్ తర్వాత పెట్టుకుందాం, ఒకవేళ ఇన్విజిలేటర్ వచ్చి ఏం చేసిండంటే మీ సిగ్నేచర్ మీరు పెట్టలేదు, ఓన్లీ క్వశ్చన్ పేపర్ బుక్లెట్ నెంబర్ వేసిరు, అది చెక్ చేసిండు, సపోజ్ పారాగ్రాఫ్ కూడా రాసిరు అనుకోండి. సో అతను కూడా హడావిడిలో ఆయన మీరు సిగ్నేచర్ పెట్టలేదని మీరు సరే పెడతలే అనుకొని అతను సిగ్నేచర్ పెట్టి వెళ్ళిపోయాడు. కానీ మీరేం చేశారు, ఇక ఇప్పుడు 150కి 150 క్వశ్చన్స్ ఇక చదివి దానికి ఆన్సర్ పెట్టడానికి మనం ఉన్న టైం అయిపోతుంది. ఇక లాస్ట్లో మనం నాకు తెలిసి ఓఎంఆర్ షీట్ని మళ్ళీ ఒకసారి మనం ఏం పెట్టాం అనేది వెరిఫై చేయడానికి, అంటే మన బేసిక్ డీటెయిల్స్ ప్రాపర్గా నింపామా లేదా అనేది మనకు ఛాన్స్ ఉండదు, అంత చెక్ చేయమా హడావిడిలో. ఆయన అప్పుడు సిగ్నేచర్ మిస్ చేసిందని తెలిసినాం అనుకో, మీ ఓఎంఆర్ ఇన్వాలిడేట్ అయిపోతుంది. సో మీరు ఎలా ఆలోచించాలంటే డివైస్ పర్స్పెక్టివ్లో ఆలోచించండి. డివైస్ పర్స్పెక్టివ్ ఏంటంటే మీ ఆన్సర్స్ ఎవాల్యుయేట్ చేయడానికి ముందు ఆ డివైస్ ఓఎంఆర్ని స్కాన్ చేసే డివైస్ ఫస్ట్ అది బేసిక్ డీటెయిల్స్ని అన్నిటినీ చూసుకుంటుంది, అవి వ్యాలిడ్ అయితేనే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతుంది. సో మనం
ఫస్ట్ స్టెప్నే ఇన్వాలిడ్ చేసేసి నువ్వు ఇక్కడ ఎన్ని 150కి 140 క్వశ్చన్స్ ఆన్సర్ పెట్టినా ఉపయోగం ఉండదు. సో అందుకని మీరు ఆన్సర్స్ స్టార్ట్ చేసే ముందర ఖచ్చితంగా అన్నీ కంప్లీట్ చేయండి, 100% కంప్లీట్ చేసేసేయండి. క్వశ్చన్ పేపర్ బుక్లెట్ నెంబర్ని ప్రాపర్గా నింపండి, బాక్సెస్లో నింపండి, సర్కిల్ని డార్క్ చేయండి, కాలం వైజ్ సిగ్నేచర్ పెట్టండి, సిగ్నేచర్ పెట్టేసేయండి, ఇన్విజిలేటర్ తోటి సిగ్నేచర్ చేయించుకోండి. అట్లనే ప్రోగ్రాఫ్ని ప్రింట్. సో ఏవేవైతే చేయమన్నారో అవి చేసేసేయండి. చేసిన తర్వాతనే ఆన్సర్స్ని రాయడం మొదలు పెట్టండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇన్విజిలేటర్ కొంచెం సమయం తర్వాత సిగ్నేచర్ పెట్టడం స్టార్ట్ చేస్తారు. బట్ ఓకే, బట్ మీ నుంచి మీరు ఏం చేయాలో 100% చేసేసేయండి. లాస్ట్లో కూడా మీకు వీలైతే లాస్ట్ ఒక 5 minutes ముంగట ఎగ్జామ్ అయి ఉందా మేము అన్నీ పెట్టామా లేదా అనేది కూడా వెరిఫై చేయండి. కొన్నిసార్లు ఇన్విజిలేటర్స్ కూడా ఓవర్లుక్, ఎందుకంటే వాళ్ళకు కూడా ఏవో టెన్షన్స్ ఉంటాయి, మైండ్లో రన్ అవుతుంటాయి. సో ఆ టైం వాళ్ళు కూడా ఈ అబ్బాయి ప్రాపర్గా ఏం ఎంటర్ చేశాడా, క్వశ్చన్ పేపర్ బుక్లెట్ పరంగా సపోజ్ ఈ లాస్ట్ బాక్స్లోని సర్కిల్ నువ్వు చేయలేదు, మిగతా అన్ని బాక్స్లో ఉన్న సర్కిల్స్ ఈ బాక్సెస్లో ఎంటర్ చేసినావు, ఈ ఫస్ట్ 5 బాక్సెస్లో యొక్క సర్కిల్స్ని ప్రాపర్గా డాగ్ చేసినావు, 6 బాక్స్లో నంబర్ ఎంటర్ చేసావు, కానీ ఇక్కడ సర్కిల్. సో ఇన్విజిలేటర్ కూడా అంత అతను ఉన్న టెన్షన్లో అది కూడా చూసే ఛాన్సెస్ ఉండవు. సో అన్నిటినీ మీరు 100% ఎన్ష్యూర్ చేసుకోండి. మీ నుంచి మీరు 100% బేసిక్ డీటెయిల్స్ని ఎన్ష్యూర్ చేసుకున్న తర్వాతనే మీరు క్వశ్చన్స్కి ఆన్సర్ రాయండి. సో తర్వాత ఇన్విజిలేటర్ వస్తాడు, ఒకసారి చెక్ చేస్తాడు, మీరు అన్నీ చేసినా అని అతను బ్రీఫ్ చెక్ ఉంటుంది. బట్ మీ నుంచి మీరు 100% ఇవ్వాలి. అండ్ పోయేదేముంది, లాస్ట్ 5 minutesలో కూడా ఒక్కసారి ఇంకా మీ క్వశ్చన్స్ మిగిలి ఉన్నా కూడా ఒక్కసారి నేను బేసిక్ డీటెయిల్స్ పెట్టానో లేదా అని చూసుకోండి. సో ఇది నా ఇంపార్టెంట్ సజెషన్. ఇది మర్చిపోకండి. సో ఇవి ఇన్స్ట్రక్షన్స్. సో ఇన్స్ట్రక్షన్స్ ఖచ్చితంగా చదవండి. సో ఇంకొకటి ఆల్రెడీ మనం చూసాం, గ్రూప్ 3లో 5.3 రాసిన వాళ్ళలో 5.3% ఆల్రెడీ ఎగ్జామ్కి అటెండ్ అయిన వాళ్ళు తక్కువ మంది. ఆ రాసిన వాళ్ళలో 5.3% ఇక్కడనే వెళ్ళిపోయారు. సో ఇందులో కూడా ఎంతో కష్టపడిన వాళ్ళు ఉంటారు, 3-4 years హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు ఉంటారు. సో ఆ ఎగ్జామ్ టెన్షన్లో బబ్లింగ్ మిస్టేక్స్ చేసో ఏదో ఒకటి చేసి ఇన్వాలిడేట్ అయిపోతుంది, సిగ్నేచర్ పెట్టకను, అవుట్ సైడ్ డిమార్కెటెడ్ ఏరియాస్లో రాసావు. సో అదే గ్రూప్ 3లో 6.85%. సో ఇట్స్ ఏ హ్యూజ్ నంబర్. సో ఓఎంఆర్ నింపేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకని ఈ వీడియో చేశాను. సో మీరు ఈ వీడియో చూసి మీ అప్కమింగ్ ఎగ్జామ్స్లో ఎలాంటి తప్పులు చేయకుండా ఉంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇది న్యూ ఛానల్, సో సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఎంకరేజింగ్ ఉంటుంది. సో మంచి కంటెంట్ తోటి వస్తాను. మీ ఫ్రెండ్స్కి వీడియో నచ్చితే షేర్ చేయండి. ఏమైనా క్లారిఫికేషన్స్ కావాలంటే కామెంట్ చేయండి. ఇంకేమున్నా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్. ఆల్ ద బెస్ట్.